ఆయన గురించి పరిచయం చేయగానే, ఆయన గురించి చెప్పగానే, ఇదిగో దేవుని గొర్రెపిల్లని పరిచయం చేయగానే, ఆ మాటలు వినగానే ఎంత విశ్వాసము! ఆ విశ్వాసంతో దేవునిని వెంబడించడం ప్రారంభించాడు. ప్రారంభించిన తర్వాత ఆయనతో సహవాసం ఎంత బాగుందో, ఆయనతో సంభాషణ ఎంత బాగుందో, ఆయనతో సంబంధం ఎంత బాగుందో. పేతురు, మేము మెస్సైని కనుగొన్నాం. ఎంత సంతోషంతో చెప్తున్నాడండి. విశ్వాసం మన జీవితంలో అభివృద్ధి అవ్వాలి, విశ్వాసములు ఎదుగుతూ రావాలి. ఆ విశ్వాసం మన జీవితంలో ఉన్నప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే, మనము దేవుణ్ణి వెంబడించకుండా మనము దేవుణ్ణి వెంబడిస్తూనే ఉంటాం. నో టర్నింగ్ బ్యాక్, వెనక్కి చూడం అసలుకి. దేవుని వైపే చూసి ఈ పాట మన జీవితాల్లో ఎప్పుడూ జ్ఞాపకం ఉండాలి. నేను యేసునితో నడిచెదను, నేను యేసునితో నడిచెదను. రాత్రి అయినా పగలైనా, కష్టమైన నష్టమైన, నిందైన బాధలైనా, ఎటువంటి పరిస్థితులైనా సరే నేను ఆయన వెంబడే వెళ్తా. వెనక్కి అది పరిచర్యలైనా కానీ, దేవుని గురించి ఏ విషయంలోనైనా సరే నిలబడుతున్న మనము ముందుకి సాగిపోవాలి తప్ప వెనక్కి లాగుతాడు. లోకం లాగుతుంది, శరీరం లాగుతుంది, సాతాను లాగుతాడు. కానీ వానికి అవకాశం ఇవ్వక ముందున్న వైపే మనము చూడాలి. దేవుని మందిరకి బ్రదర్ బయలుదేరాలనుకున్నానండి, అప్పుడే పని పడేదండి, రాలేకపోయానండి అన్న చెప్పే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. అది నేను ఆపేసింది. దాన్ని జయించి ముందుకు వేగలిగితే నా కుమారుడు, నా కుమార్తె నన్ను వెంబడించడానికి ఎన్ని ఆటంకం వచ్చినా వెంబడించారు, నా దగ్గరికి వచ్చారు అని దేవుడు ఎంత మురిసిపోతాడో నిన్ను నన్ను బట్టి. కనుక రండి, ఇంకా త్వరగా దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. రెండవ మాట మనం ఆలోచన చేద్దాం. మొదటి మాట ఏం చేస్తూ ఆలోచన చేసాం? విని వెంబడించాడు ఆంద్రే అని. అందులో 3 సంగతులు మనము నేర్చుకుంటూ వచ్చాం. రెండో మాట ఆంద్రే గురించి, ప్రభువును ఇతరులకు పరిచయము చేశాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 41వ వచనం, 42వ వచనము చదువుతారా ఎవరైనా ఒకరు గట్టిగా? ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సయ్యను కనుగొంటిమి అతనితో చెప్పి, యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. చాలు, అంతవరకు. పేతురు ఎంత సంతోషము ఆంద్రేకి, ఎంత ఆ మాటలు ఇతరులతో పంచుకోవాలని, ఏమైతే నేర్చుకున్నాడో, ఏమైతే విన్నాడో, ఏవైతే తన హృదయంలోకి వచ్చాయో అవి తన ఇతరులతో పంచుకోవడానికి, తన ఇంటి వారితో పంచుకోవడానికి ఎంత ఆతృత పడ్డాడో. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చాం మనం. గడిచిన ఆదివారం దేవుని దాసులు ఆశ్రయపురాల గురించి 6 చెబుతూ వచ్చారు.